తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి ఆయనను ఆహ్వానిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ని కూడా ఆహ్వానిస్తామన్నారు. ఈ నెల 9న విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు. మనలో తమిళనాడు స్ఫూర్తి లోపించిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అంటే 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే కాదని 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అవుతుందన్నారు. ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిదా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, ఆయన తన చతురతతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సూచించారు. కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు రండి, సూచనలు ఇవ్వండి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పని చేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్ లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసింది. ఆ రోజు ఒకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటుకు వచ్చి ప్రభుత్వంలోకి పోతున్నాడని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చారు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసినాను వారి వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయం వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే. భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు 100,000 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో నేను నిధులు తీసుకెళ్లిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరికి కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది ఎదురుపట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపులా సైనికులు ఎదురుపట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపట్టే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించారు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేము. ఎందుకంటే ఏక్నాథ్ షిండే శకం ముగిసిందని, ఇక ఆయన ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని శివసేన వర్గం నేత సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఇన్నాళ్లు షిండేను ఉపయోగించుకుందని, ఇప్పుడు పక్కకు పెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీకి ఆయన అవసరం కూడా లేదన్నారు. అవసరమైతే షిండే పార్టీని కూడా విచ్ఛిన్నం చేయగలదన్నారు. ఇక ప్రధాని మోదీ రాజకీయ వ్యూహమని విమర్శించారు. బీజేపీతో ఎవరైతే కలిసి పనిచేస్తారో వారిని క్లోజ్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుందని, కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి 15 రోజుల సమయం పట్టిందన్నారు. అంటే మహాయుతిలో ఏదో జరుగుతోందని అర్థం చేసుకోవచ్చన్నారు. ఏం జరుగుతుందనేది రేపైనా వెలుగు చూస్తుందన్నారు. ह्याच्यावरती मराठी माणसांना खूप काळजीपूर्वक हा विषय पाहायला पाहिजे. फक्त मलबार हिल्लाचा प्रकार घडलाय का नाही, मुंबईमध्ये ठिकठिकाणी असे प्रकार घडत आहेत. काल ठाण्यामध्ये घडलेला आहे, घाटकोपरला घडलेला आहे, मुलुंडला घडलेला आहे. आता हा उठाव कोण करतं, यामागे कोणाची प्रेरणा आहे महाराष्ट्राविरुद्ध उठाव करण्याची,
हे आता उद्या आज शपथ घेतल्यावरती आम्ही राज्याच्या मुख्यमंत्र्यांना सांगू, आपण या मराठी राज्याचे मुख्यमंत्री आहात, प्रधान आहात, ही जबाबदारी तुमची आहे. ते मराठी माणूस आणि मराठी भाषा, मराठी संस्कृतीचं रक्षण करणं. फक्त मराठीला अभिजात भाषेचा दर्जा दिला म्हणजे आपलं काम संपलं असं होत नाही. मराठी माणूस टिकवणं या मुंबईत, महाराष्ट्रात ही सगळ्यात मोठी जबाबदारी आहे. तुम्ही म्हटलात आता अजित पवार यांनी दिल्लीशी जुळवून घेतलंय, मराठी नेता अशी आता त्यांची ओळख आता आहेत, पण सहाव्यांदा तो DCM होत आहेत सर. हा विक्रम आहे, त्याच्यावर विक्रम होतोय आणि देशातला विक्रम हा मराठी राजकारणाच्या नावावर होतोय. त्याच्याबद्दल मी त्यांचं स्वागत आणि अभिनंदन करतो की 6 वेळा उपमुख्यमंत्री सलग, नो ब्रेक, बरं का, सलग 6 वेळा उपमुख्यमंत्री. जणू काय त्यांच्यासाठी त्या पदाचं आरक्षण कायम झालेलं आहे आणि त्याबद्दल हे आरक्षण ठेवल्याबद्दल त्याच्यामध्ये अनेकांचं योगदान आहे. शरद पवार साहेबांचं आहे, त्यानंतर देवेंद्र फडणवीस यांचं आहे, पहाटेही उपमुख्यमंत्री, संध्याकाळी उपमुख्यमंत्री, माननीय उद्धव ठाकरे साहेबांचं आहे, अनेकांचं आहे, विलासराव देशमुखांचं आहे. अनेक मुख्यमंत्र्यांबरोबर त्यांनी डेप्युटी सीएम म्हणून जे काम केलं आणि खूप चांगल्या पद्धतीनं उत्तम सहकारी म्हणून काम केलं. माननीय उद्धव ठाकरे नेहमी त्यांचं कौतुक करतात की मंत्रिमंडळातील एक भरोशाचा सहकारी म्हणून ते आजही अजित पवार यांचा नामोल्लेख करतात. हे महत्वाची गोष्ट आहे. बोलिये सर, राहुल गांधींना काल गाजीपूर बॉर्डरवर अडवण्यात आलं, त्यांना संपलला जाऊ दिलं नाही. ही लोकशाही आहे. आमच्या देशातली लोकशाही काय आहे तर लोकसभेतल्या विरोधी पक्ष नेत्याला, संसदेतल्या विरोधी पक्ष नेत्याला, संभल येथे जो दंगा घडवला सरकारनं, सरकार प्रायोजित जो दंगा आहे तो घडवला आणि तेथील लोकांची भेट घेण्यासाठी जर या देशातल्या प्रमुख विरोधी पक्ष नेत्याला, ज्याला घटनेने काही अधिकार दिलेले आहेत, त्याला तुम्ही रोखता आणि त्याच्यासाठी मोठा पोलीस फौजफाटा सैन्यबळ उभं करता. या देशातली लोकशाही आहे. काल जनतेने ती पाहिली. आप बताएं. सर, आज देवेंद्र फडणवीस ओथ लेंगे सीएम, और जब वो शिंदे और अजित पवार के साथ थे तो उन्होंने बोला कि हम तीनों मिलकर सरकार चलाएंगे, पर शिंदे ने इसके कोई जवाब नहीं दिया. बात ऐसी है कि अब शिंदे का इरा खत्म हो गया है. 2 साल का ही था, उनकी जरूरत थी, वो पूरी हो गई, अब उनको फेंक दिया है. अब शिंदे इस राज्य में कभी मुख्यमंत्री नहीं बनेंगे. मैं आपको बताना चाहता हूं, ये लोग शिंदे की पार्टी भी तोड़ सकते हैं. ये भाजपा की एक लाइन रही हमेशा पॉलिटिक्स में, जो उनके साथ काम करते हैं उनकी पार्टी तोड़ देते हैं, खत्म कर देते हैं. आज से देवेंद्र फडणवीस राज्य के मुख्यमंत्री हो गए. उनके पास बहुमत है. बहुमत होने के बावजूद 15 दिन तक ये सरकार नहीं बना पा रहे थे. इसका मतलब है पार्टी के अंदर या उनके महायुति में कुछ ना कुछ गड़बड़ है और कल से ये गड़बड़ आपको दिखने लगेगी. ये सब है, कोई महाराष्ट्र या देश के हित के लिए काम नहीं कर रहे. ये अपना బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విధులకు భంగం కలిగించారని బంజారాహిల్స్ సీఐ ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కౌశిక్ రెడ్డిని కొండాపూర్లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ షంపీపూర్ రాజు, రాకేష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను కూడా గచ్చిబౌలి పిఎస్ తరలిస్తున్నారు. కాగా బుధవారం తన ఫోన్ ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డితో ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పిఎస్ కు వెళ్లారు. అయితే ఆయన వెళ్లేసరికి ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో తన అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి హంగామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు కేసు మేరకు నమోదు కావడం జరిగింది. ఆయనను అరెస్ట్ చేశారు. అందరికీ నమస్కారాలు. ఇవాళ పోలీసు వాళ్ళు మా ఇంటి డోర్లు పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి ఇవాళ నా ఇంటికి వచ్చి నా బెడ్రూమ్ బయట డోర్లు కొడతా ఉన్నారు. ఇవాళ కేవలం నిన్న నేను ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మరి నిన్న నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి నేను పోతే వాళ్ళు పోలీసు వాళ్ళు పారిపోయారు తప్పితే నా తప్పేం లేదు. నేను పోలీస్ స్టేషన్ కి అపాయింట్మెంట్ తీసుకొని మరీ పోయినా, నేను అపాయింట్మెంట్ తీసుకొని పోయిన దాన్ని కూడా చేస్తా ఉన్నారు అరెస్టు. వీళ్ళు నేను 6 గ్యారెంటీలు నేను గట్టిగా అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఒక ఉద్దేశంతో ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. నేను తీవ్రంగా
ఖండిస్తా ఉన్నాను. కానీ మీరు నన్ను అరెస్ట్ చేసినంత మాత్రాన దీన్ని మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం. మేము జైలు పంపించినా కూడా మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలంగాణ ప్రజలకి గొంతుగా నేను నిలబడతా. ఇలా దళిత బంధువు మా దళితుల కోసం కొట్లాడుతున్న ఒక ఉద్దేశంతో ఇవాళ నా మీద కేసు పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా దయచేసి అలర్ట్ గా ఉండాలి, రావాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షించదు. ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ జర్నలిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు, నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నటువంటి పౌర సమాజం మీద కేసులు పెడతా ఉన్నారు. కేసులతోటి పోలీసులతోటి అణిచివేయాలని చూస్తే ఇంకా ఉవ్వెత్తున పైకి లేస్తారు తప్పిస్తే ఎవరు భయపడ్డోడు ఇక్కడ లేడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, కౌశిక్ రెడ్డి ఏం తప్పు చేసినాడు? నువ్వు ఎవరైతే నేరపూరితమైన చరిత్ర ఉన్నదో ఆ నేరపూరితమైన చరిత్ర కలిగినటువంటి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు గారి మీద ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ చేశారట అని చెప్పి 2-3 సంవత్సరాల తర్వాత కేసు పెడితే దాన్ని నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు. మరి ఇవాళ మా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా రీసెంట్గా నా ఫోన్ ట్యాప్ అయింది, ఎప్పుడో కాదు నెల క్రితమే నా ఫోన్ ట్యాప్ అయింది, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని అడిగినాడు. ఏం